హాయ్ అండి, నేను మీ సత్యవను అనంతారం రొడ్డం పురుషోత్తమయ్య గారి సెటర్లు కిరాణా సామాన్ మా అక్క నేను పెట్టుకున్నాం. అందులో ఆర్చి కంపెనీ సామాన్ పెట్టి వీడియో పెడుతున్నాం కదా అండి. అది ఎందుకు పెడుతున్నాం అనేది షార్ట్లో చెప్పరాకుండా వీడియో మాత్రమే పెట్టిన. ఇప్పుడు పూర్తిగా చెప్తా వినండి. ఆర్చి కంపెనీ సామాన్ అంటే అన్నిటికంటే ఎక్కువ రేటు అమ్మి బాగా లాభం తీసుకోవాల్సిన సామాన్ కాదండి. మనం రోజు వాడే వస్తువుల కంటే అన్నీ తక్కువ రేటే ఉంటాయి. ఒక వంట నూనె మాత్రమే లీటర్కు 210 ఉంటుంది. మీరు ఆ సామాన్ వాడుడు వల్ల ఆరోగ్యం ఎక్కువ, డబ్బు తక్కువ. అంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, డబ్బులు మిగులుతున్నాయి. హాస్పిటల్కి పోయేటి, తర్వాత సామాన్లు కొనేటి. అది అది తప్పుగా చెప్తుంది సామాన్ అమ్ముడుకోవాలని మీరు అనుకోకండి. ఫస్ట్ 10 రూపాయల వస్తువు వాడి చూసి తర్వాత కొనుక్కోండి. మీరు షాప్కి వచ్చి చూసినాకనే మీకు నచ్చి వాడి చూసి నమ్మినాకనే కొనండి. ఒక్కసారి ఇంట్లో సామాన్ 2500 సామాన్ కొనుక్కోండి ఐడి తీసి. ప్రతి నెల కూడా మాకు రూపాయి లాభం లేకుండా మీరు ఏ సామాన్ కొన్నా మీకు కంపెనీ నుండి వచ్చిన రేటుకే మేము ఇస్తాం. అది ఆర్చి కంపెనీ సామానే, బయట కొన్నది కాదు. అందులో అన్ని తీర్లా ఉంటాయి. చక్కెర, తర్వాత రవ్వ, అటుకులు తప్ప ఇంకా అన్నీ ఉంటాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ సామాన్లన్నీ ఒక్కసారి ఐడి తీసి 2500 సామాన్ కొంటే మీరు బతికిన కాలం వంట సామాను ఏది కొన్నా ₹1 లాభం లేకుండా కంపెనీ నుంచి వచ్చిన రేటుకే మీకు ఇచ్చుడు. మీకు అలా కావాలనుకున్న ఎవ్వరైనా అనంతారం రొడ్డంలైనా జైత్యాలైనా చుట్టుపక్కల ఊరోళ్ళు నా వీడియో చూసేవారైనా మీ ఫోన్ నెంబరు మీ పేరు చెప్తే మేము సార్కి చెప్తాం. మీ ఇంటికి వచ్చి వివరాలు చెప్పి మీకు ఐడి వెంటనే తీసి మీకు ఏ సామాన్ కావాలో మీ ఇంటికి అందిస్తాడు. తప్పకుండా మీకు నమ్మకం లేకపోతే ఒక్క నెల వాడి చూడండి. ఇలా ప్రతి నెల 2500 కొనుక్కోవాలని కాదు. ఐడి తీసినప్పుడు 2500 కొనుక్కొని ఆ తర్వాత మీరు ₹100 సామాన్ 50-10 రూపాయలైనా కంపెనీ నుండి వచ్చే రేటుకే తీసుకోవచ్చు. మీరు నమ్మకపోతే దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి తీసుకొని కొని చూసినాకనే ఇంకొకరికి చెప్పండి. ఎందుకంటే ఎక్కడున్న గోదాములు ఉన్న అన్నయ్యలు కూడా గోధుమ పిండి చాలా మంచిగా ఉంది, మీరు గోధుమ పిండి వాడతారు కదా, ఆశీర్వాద్ కంటే మంచిగా ఉంది అన్నయ్య. ఎందుకంటే మీరు అందరూ వాడేవాళ్ళే. మీకు నమ్మకం లేకపోతే మా ఆయన జితేందర్ తోటి ఒక 2 కిలోల ప్యాకెట్ కొనుక్కోండి. అది వాడినాకనే మీరు కొనుక్కోండి. సత్యవ షాపును అభివృద్ధి చేయండి. 2 సంవత్సరాల కింద షాప్ పెట్టుకుంటే ఎవరో మంత్రకళ్ళ దృష్టి పడి షాపును నన్ను నెగలనీయకుండా చేసిర్రు. ఒక్కదాన్ని గెలవలేకపోయినా ఇంట్లో పని, షాపులో కూర్చోవడం, ఎంత ఆలోచించినా నన్ను గెలవనీయలేరు. ఆరోగ్యపరంగా, తర్వాత ఇంట్లో పని పరంగా ఓర్వలేని వాళ్ళు. నర దృష్టికి నల్లరాయి అయినా పలుకుతుంది అనేది అది నిజం. అందుకని నేను ఒక అక్కను తోడుగా తీసుకున్నా. నా పని తీరినప్పుడు నేను ఆ అక్క ముందు, నేను వెనుక అక్క ముందు ఇలా పోయేటట్టు పెట్టుకున్నాం. తప్పకుండా మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే సామాను వల్ల అన్నీ ఉన్నాయి. మీరు వాడి చూసి నమ్మకం కుదిరినాకనే కొనుక్కోండి. నేను చెప్పేది తప్పు కాదు, ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డా కాబట్టి మీరు ఒక్కసారి వాడి చూసి తర్వాత మీ ఆరోగ్యం గురించి బతికిన కాలం ఆ సామాను వాడబుద్ధి అవుతుంది. దేనికి ఎక్కువ రేటు లేదు, అన్నీ తక్కువ రేట్లే. తప్పకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే నేను కోరుకుంటున్నా. అన్ని వస్తువులల్లో కలితే కానీ ఆర్చి కంపెనీలా కల్తీ లేదు. నువ్వు పోయి చూసినావా అని మీ డౌట్ కాదు. మీరు వేసే కబులన్నా చేయించుకున్నా అందులో ఎలాంటి కల్తీ ఉండదు. ఫేస్ క్రీమ్ల కాడికి వెళ్ళి, కోల్గేట్ కాడికి వెళ్ళి, మనం తాగే పాలు, పిల్లలకి ఇచ్చే బలపు జ్యూస్ల కాడికి వెళ్ళి ఉన్నాయి. ఆలోచించుకొని ఎప్పుడైనా ఒక్క వస్తువు వాడి చూసి వేరే వస్తువుకు ఈ వస్తువుకి ఏం తేడుందని మీరు కనిపెట్టి తర్వాతనే కొనుక్కోండి. కాళ్ళకు తొడిగే చెప్పు కాడికెళ్ళి ఆ షాపులు ఉన్నది. తప్పకుండా మీరు కొనండి, ఆరోగ్యంగా ఉండండి, డబ్బులు మిగిలించుకోండి. నా షాపును అభివృద్ధి చెందేలా చేయండి. నా ఈ కోరిక తీర్చండి. బాయ్ అండి.